వాస్తవంగా జగన్ పని అయిపోయింది. 11 సీట్లకు పరిమితం అయ్యాడంటే ఇక అతని జీవితం అయిపోయినట్టే అన్నటువంటిదే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నాయి. పైకి గంభీరంగా అదే అంటున్నాయి, కార్యకర్తలు అదే అంటున్నారు. అయితే జగన్ చరిష్మా పడిపోయిందా లేదా అనేది జనంలోకి వెళ్ళినప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఏదైతే అంటే తను బెంగళూరు వెళ్ళింది రాస్తున్నారు, రోజు ప్రతి వార్తలో కూడా జగన్ని వ్యతిరేకంగా, జగన్ మీద ద్వేషాన్ని నూరిపోసేటటువంటి వార్తలు రాస్తున్నారు. ఆ తర్వాత జగన్కి వచ్చేటప్పటికి జనంలోకి ఎవరు రారు, అతని మీద తీవ్ర అసహ్యంగా పెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు, పెరిగేటటువంటి ప్రయత్నం. కాకపోతే తను తాజాగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడి వివాహానికి సంబంధించి రాయలసీమలో హెలికాప్టర్లో దిగితే నిన్న జనం ఎగబడి వచ్చారు. అక్కడ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేది లేదు ఈ టైంలో, లేదా రమ్మనమని చెప్పి నాయకులు బస్సులు పెట్టేది లేదు. వస్తున్నాడు జగన్ అని తెలియగానే ఎగబడ్డటువంటి జనం, అందులో పేద మధ్యతరగతి ఎక్కువ ఉండటం, మధ్యతరగతి కొంత తక్కువే పేదలతో కంపేర్, పేద ప్రజలు ఎక్కువ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. తను అక్కడ వెళ్తున్నప్పుడు కానీ ఆ హెలికాప్టర్లు దిగి అక్కడి నుంచి ఆ కొద్ది ప్రదేశంలోనే వందలాది మందిగా గుమికూడినటువంటి వైనం. సాధారణంగా ఇక అయిపోయింది, జగన్ ఎవరు పట్టించుకోరు అనేటటువంటి, అంటే జగన్ మీద తీవ్ర అసహ్యాన్ని కలిగించేటటువంటి విధంగా వార్తలు రాస్తున్నారు. కాబట్టి జగన్ పని అయిపోయింది అన్నటువంటి ప్రొజెక్షన్ తీసుకొస్తే అది కాదు, ఇంకా జనం జగన్ని నమ్ముతున్నారు అన్నటువంటిది అయితే స్పష్టంగా కనబడుతుంది.